మాఘపురాణం 27వ అధ్యాయం. తండ్రిని చేరిన తనయుడు. విధి ఎంత విచిత్రమైనదో చూసితిరా. పాప మా బాలుని జాతకం ఏమిటో గాని కన్నతల్లి క్రూరముఖము బారిన పడి కన్ను మూసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో పడవేసి పోయింది. పాపం బాలునికి ఇంకా దిక్కెవరు? దీనులు కాపాడుటకు దేవుడే ఉన్నాడు అన్నట్లు ఆ శ్రీహరియే అతన్ని సంరక్షించాలి. నా అన్న వాళ్ళు కనపడక నిర్జన వన ప్రదేశంలో ఆ బాలుడు ఏడ్చి ఒక తులసి మొక్క సన్నిధిలో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు. ఆ తులసి మొక్కపై చేయి వేసి పడుకున్నాడేమో. ఆ తులసి మాత అతన్ని కరుణించింది. ఆ రాత్రి అతనికి ఏమాత్రం అపాయం జరగలేదు. పొద్దున్నే లేచిన ఆ బాలునికి ఏం చేయటానికి పాల్పోలేదు. పైగా నిర్జన ప్రదేశం, ఒంటరిగా ఉన్నాడేమో భయమేసింది. చుట్టూ చూశాడు. తన వారెవరూ కనబడకపోయేసరికి అతనికి ఏడ్పు వచ్చింది. బిగ్గరగా ఏడ్చేశాడు. ఆ రోజు పక్షులే ఆ బాలునికి ఆహారాన్ని అందించాయి. ఎట్లాగో బాలుడు తెప్పరిల్లాడు. ఆ పక్షుల సంరక్షణలోనే ఆ బాలుడు పెరిగి పెద్దవాడై 12 ఏళ్ల ప్రాయము కలవాడయ్యాడు. తులసి పూజ, భగవన్ నామస్మరణ చేయటం నేర్చుకున్నాడు. ఆశాపాశములతోనూ నిరాశ నిస్పృహలతోనూ సతమతమయ్యేవాడు. ఒకసారి ఆ 12 ఏళ్ల బాలుడు తీవ్ర నిరాశకు నిస్పృహకు లోనై విరక్తి భావంతో, ఓ శరణాగత వల్లభ, జగద్రక్షక, నా జీవితం ఇంతేనా? నేను అడవుల పాలైపోవలసిందేనా? అరణ్యమే నాకింక శరణమా? నన్నెందుకు పుట్టించావు తండ్రి? నేనిక నా వారిని కలువలేనా? నా జీవితం ఎంతేనా అంటూ పరిపరి విధాలా రోధించాడు. ఇంతలో ఆకాశవాణి ఇట్లు పలికింది. ఓ కుమారా, బాధపడకు. దగ్గరలో ఒక సరస్సు గలదు. మాఘమాసం ప్రవేశించింది కావున నీవు పోయి ఆ నీటిలో స్నానం చేసినచో ఆ శ్రీహరి కరుణించి నీకు ప్రత్యక్షమవగలడు అని పలికింది. ఆకాశవాణి పలుకులు విన్న బాలుడు వెంటనే సరస్సు వద్దకు పోయి మాఘ స్నానము చేశాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి మనసారా ధ్యానించాడు. ఆ రాజకుమారిని అకళంక భక్తి శ్రద్ధలకు నిర్మల ధ్యానములకు శ్రీ మహావిష్ణువు సంతసించి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. కుమారా, నిష్కలమైన నీ నిరుపమాన భక్తికి మెచ్చితిని. నీకేమి వరం కావాలో కోరుకొనుము, ప్రసాదించదును అన్నాడు. అంతటా బాలుడు, స్వామి, నేను ఎవరో నాకు తెలియదు. నా తల్లిదండ్రులెవరో అంతకన్నా తెలియదు. ఊహ తెలిసినప్పటి నుండి కష్టములే అనుభవించుచున్నాను. కానీ సుఖమన్నది తెలియదు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నోచుకొనలేదు. ఆప్యాయంగా హక్కును చేర్చుకుని వారొక్కరైనూ లేరు. ప్రకృతి ఒడిలో పెరిగిన నాకు ఏమీయూ తెలియదు. భగవంతుణ్ణి భక్తితో భజించటం తప్ప మరొకటి తెలియదు. కావున మీ పాద సన్నిధిని నన్ను బ్రతకనీయండి. మీ సాన్నిధ్యము తప్ప నాకు మరేమియూ వలదు తండ్రి అని ప్రార్థించాడు. అపార కరుణా సముద్రుడు, దయాంతరంగుడైన శ్రీమన్నారాయణ బాలకుని పలుకులు పరవశించి, ఓయి రాజకుమార, రాచబిడ్డకు నిరాశ పనికిరాదు. నీకింకనూ భూలోకంలో ధర్మయుక్తంగా పరిపాలన చేయవలసి ఉన్నది. నీ తండ్రి రాజ్యమునేలే ధర్మప్రభు అయిన సులక్షణుడు. అతడు వృద్ధుడైనాడు. కనిష్ట భార్య మరియు నీ తల్లినగు ఆమె ఎక్కడికి పోయినదో తెలియక తల్లడిల్లిపోతున్నాడు. పుట్టిన బిడ్డ ఏమయ్యాడోనని పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు. కావున నీవు నీ తండ్రి వద్దకు పోయి కన్న తండ్రి రుణము తీర్చుకొనుము అంటూ అక్కడకు సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరునికి అప్పగించి భవిష్యత్ కార్యమును నిర్దేశించాడు. అప్పటికే పుట్టిన బిడ్డ కనిష్ట భార్యలిద్దరూ ఏమయ్యారో తెలియని వృద్ధ సులక్షణ మహారాజు తీవ్ర మనస్తాపంతో కృంగిపోతూ ఆశ చావక 12 సంవత్సరములు గడిచినను ఇంకనూ వారి కోసం వెతికిస్తూనే ఉన్నాడు. బిడ్డ మీద బెంగతో రాజకార్యములను విస్మరించాడు. ఆ సమయంలో మునీశ్వరుని వెంట 12 సంవత్సరాల రాకుమారుడు వెళ్ళాడు. ఆ ముని బాలుని వృత్తాంతమంతయు రాజుకు విన్నవించాడు. రాజు సంతోషించాడు. కానీ కనిష్ట భార్య కన్ను మూసినందుకు కన్నీరు కార్చాలో, దొరకడనుకున్న బిడ్డ దొరికినందుకు సంతోషపడాలో తెలియక ఆ వృద్ధ మహారాజు సంతోష విచారములతో ఉబ్బి తబ్బిబ్బడైపోయాడు. బాలుని కౌగలించుకొని మనసారా ముద్దాడాడు.
మునీశ్వరునికి సకలోపచారములు సత్కార్యము చేసి గౌరవ మర్యాదలతో సాగనంపాడు. అనంతరము బాలునికి సుధర్ముడు అని నామకరణం చేసి పట్టాభిషిక్తుణ్ణి గావించాడు. మాఘపురాణం 27వ అధ్యాయం సమాప్తం.